వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను శరత్చంద్ర. ప్రస్తుతం మనతో పాటు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ శేషు గారు ఉన్నారు. సార్ నమస్తే. నిన్న మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వాన్ని, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని ఉద్దేశించి కొన్ని కామెంట్ చేశారు. క్రిమినల్ పాలిటిక్స్ విషయంలో ఆయన చేసిన కామెంట్స్ అంటే తను హత్య రాజకీయాలు చేయాలనుకుంటే తన కుటుంబంలో వాళ్ళని చంపిన వాళ్ళని ఊరికే ఎందుకు వదిలేస్తాను, ఆ ప్రభుత్వాన్ని అంటే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని అక్యూజ్ చేస్తా ఆయన కొన్ని సీరియస్ కామెంట్స్ చేశారు. గతంలో తన కుటుంబంలో వాళ్ళు చనిపోవటానికి రాష్ట్ర ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఈ హత్యలు జరిగాయి కాబట్టి దానికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన కామెంట్ చేశారు. దాన్ని ఎట్లా చూడాలి సార్? ఎలా చూస్తాం అంటే, మామూలుగా శవం ఎక్కడ దొరికితే అక్కడ పరిగెత్తుకెళ్ళిపోయి శవ రాజకీయాలు చేయటం ఆయనకి అలవాటే కాబట్టి, ఓదార్పు యాత్ర నాన్నగారు చనిపోయినప్పుడు 200 మంది చనిపోయారని సంవత్సరం అంతా ఓదార్పు యాత్ర చేసినట్టుగా ఇప్పుడు ఎక్కడన్నా ఆయనకి ఏంటంటే అర్జెంట్ గా శవం కావాలి. శవాలు లేనప్పుడు జరిగిన విషయాల మీద మళ్ళీ 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 మాట్లాడుతూ ఉండాలి. సూట్ గా సింపుల్ గా సుత్తి లేకుండా రెండు ప్రశ్నలు సార్. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయాడు. అప్పుడు మీరు దీని మీద అనుమానాలు ఉన్నాయన్నారు, రిలయన్స్ మీద అనుమానాలు ఉన్నాయన్నారు, దాడులు చేయించారు, అదంతా జరిగింది. సిబిఐకి లేఖలు రాశారు. తర్వాత మీరు రాజశేఖర రెడ్డి గారి పుణ్యమా అని మీరు అధికారంలోకి అవకాశం వచ్చింది, ఇచ్చారు జనాలు 151 సీట్లతోటి. మీరు అవకాశం వచ్చిన తర్వాత మీకు అనుమానాలు ఉంటే మీ ఫాదర్కి వచ్చి అని అనుకున్నప్పుడు ఎందుకు ఒక్క యాక్టివిటీ కూడా, ఒక్క యాక్షన్ కూడా దానికి సంబంధించి తీసుకోలేదు? సూటి ప్రశ్న. రెండోది, మీ బాబాయికి సంబంధించినటువంటిది ముందు గొడ్డలపోటు కాదు గుండెపోటు అని చెప్పని మీ సాక్షి పేపర్ ఛానల్లోనే గంటల పాటు దాన్ని అంతా కూడా చేశారు. మీ సోదరు ఎవరైతే వైఎస్ వివేకానంద రెడ్డి గారి కూతురు వైఎస్ సునీతారెడ్డి గారు వచ్చి నాకు పోస్ట్ మార్టం కావాలన్న తర్వాత గొడ్డలపోటుగా మారింది, అది గుండెపోటు నుంచి గొడ్డలపోటుగా మారింది. అది మీకు ముందే తెలుసు కదా. ముందు మీ ఛానల్లోనే కదా హార్ట్ స్ట్రోక్ అన్నదే, తర్వాత మళ్ళీ మీరే మార్చి గొడ్డలపోటు అన్నారు కదా. సాయంత్రాన్ని తేరుకుని మళ్ళీ దీన్ని నారావారి రక్త చరిత్ర, నారాసుర రక్త చరిత్ర అని చెప్పని చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టే ప్రయత్నం చేశారు. అలా చెప్పే మీరు ఎలక్షన్కి వెళ్ళారు. ఎన్నికలకు వెళ్ళడానికి ముందు మీరే సిబిఐకి ఒక లెటర్ రాశారు, సుప్రీంకోర్టులో కేసు వేశారు. ఏమనేశారు? మా బాబాయిది హత్యకి సంబంధించి ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర పోలీసుల మీద మాకు నమ్మకం లేదు, సిబిఐకి కేసు అప్పగించాలని సుప్రీంకోర్టులో మీరు కేసు దాఖలు చేశారు. మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత 6వ రోజు, ఎగ్జాక్ట్ గా 6వ రోజు, మాకు సిబిఐ తోటి పని లేదు, అవసరం లేదు, మా స్టేట్ ప్రభుత్వం చూసుకుంటుందని కేసు విత్డ్రా చేసుకున్నది మీరు. అవునా కాదా? నిజమా కాదా? స్ట్రైట్ గా క్వశ్చన్. ఈ రోజు మీ సొంత చెల్లెళ్ళు, మీ బాబాయ్ కూతురు చెప్తున్నారు అవినాష్ రెడ్డి చంపించాడు, దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు సహకరించారు, మీ ఇద్దరు ముద్దాయిలే అని చెప్పాను నా ఊరు అంతా తిరుగుతున్నారు, గోల్ చేస్తున్నారు. 5 ఏళ్ళు మీకు అవకాశం ఇచ్చారు ప్రజలు, అధికారంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎందుకు దాని మీద మీరు ఒక్క యాక్షన్ కూడా తీసుకోలేదు? పైగా అవినాష్ రెడ్డి పాత్ర సుస్పష్టం అని చెప్పానని నాడు కేంద్రం నుంచి సిబిఐ బలగాలు వస్తే మీరు వాళ్ళని హాస్పిటల్లో పెట్టి వీళ్ళని అంతా కూడా అరెస్ట్ అడ్డుకుని ఏ స్థాయిలో మీ మనుషులను పెట్టి, మీ పోలీసులను పెట్టి ఎక్కడ చేశారనేది దేశమంతా చూసింది. కాబట్టి మీరు మాట్లాడటం అనేది దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా, నిజంగా దొంగే ఒక గజ దొంగ నడిచినట్టుగా ఉంది తప్ప వాస్తవం ఏమీ లేదు. అది అందరికీ తెలిసిన విషయం. నిన్నటి ఆయన కామెంట్స్ లో తన కుటుంబంలో తాత రాజారెడ్డి, బాబాయి, తండ్రి, ఆయనకి రాజశేఖర రెడ్డి మరణం విషయంలో కూడా అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు చేసిన కామెంట్స్ చేసిన 2-3 రోజుల్లోనే ఆ ఘటనలో రాజశేఖర రెడ్డి చనిపోయారు అని చేశారు. అంటే ఇదంతా జరిగిన పరిణామాలకి దాన్ని బాధ్యత తెలుగుదేశం పార్టీ లేదా చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టే ప్రయత్నం అనుకోవాలా, లేకపోతే ఎట్లా చూడాలి సార్? ఏమంటే ఆయన నెడదాం అనుకున్నాక 14-19 అధికారంలో తెలుగుదేశం వచ్చింది కదా, ప్రజలందరూ కాదు అనే రిజల్ట్ ఇచ్చారు కదా. 19లో నీకు అవకాశం ఇచ్చారు, 19లో నువ్వేమీ చేసింది లేదు కదా, ఆ విషయాల మీద ఒక 1% కూడా ఎదరికెళ్ళింది లేదు కదా. నువ్వు తప్పుడు వాడు అని చెప్పి జనం అందరూ డిసైడ్ అయిన తర్వాత కదా మరలా కూటమి ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారిని మరలా ముఖ్యమంత్రికి రాష్ట్ర ప్రజలు చూడాలనుకున్నారు. సో ఈ క్లారిటీగా ఉంది కదండి. ఇప్పుడు నిజంగా మీ బాబాయిది మర్డరు, ఆ చంద్రబాబు నాయుడు గారు అస్తం ఉంది అనుకుందాం, లేదా లోకేష్ గారు అస్తం ఉందా, లేదా తెలుగుదేశం అస్తం ఉంది అనుకుందాం. 5 ఏళ్ళు నీకు అవకాశం ఇచ్చారు. స్టేట్ లో ఉన్నటువంటి కంప్లీట్ మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అంతా నీ చేతుల్లో ఉంది. యు ఆర్ ది కస్టోడియన్ ఆఫ్ ది స్టేట్. నువ్వు ఎందుకు దాని మీద చర్యలు తీసుకోలేదు? అది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎందుకు మళ్ళీ ముసలికా నీరు కారుస్తా ఉన్నావు? ఎవరి మీద నడతానంటే ఎవరు ఊరుకుంటారు? ప్రజలు తెలివైన వాళ్ళు అండి, అన్ని చూస్తూనే ఉంటారు. అని ఇప్పుడు సడన్ గా జగన్ గారు ఆ విక్టిమ్ కార్డు ప్లే చేశారనుకోవచ్చా, లేకపోతే ఆయన అనుమానాలు లేకపోతే రాజకీయం చేస్తున్నారు అనుకోవచ్చు? ఎందుకు కొత్తగా మళ్ళీ పాత విషయాలన్నీ తీసుకొచ్చి ఎందుకు తోడుకుంటున్నారో చెప్తాను నేను. ఈ రోజున కూటమి ప్రభుత్వంలో ఎక్కడా ఎప్పుడూ లేనంత విధంగా ఓ పక్కన సంక్షేమం అందుతా ఉంది, మరో పక్కన అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ రోజున 1,35,000 కోట్లతోటి గూగుల్ డేటా సెంటర్ విశాఖపట్నానికి వచ్చింది. భారతదేశంలోనే అతిపెద్ద విదేశీ పెట్టుబడి ఇది.
అనకాపల్లి దగ్గర అదే 1,30,000 కోట్లతోటి మరి ఆర్సెల్ఆర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ వస్తా ఉంది. అదే కాకినాడలో గ్రీన్ అమోనియం. ఈ రోజు చూస్తే కనుక కడపలో మరి 600 మెగా యూనిట్లతోటి 2,400 కోట్ల బడ్జెట్ తోటి 11 నెలల రికార్డు కాలంలో సోలార్ ప్లాంట్ ఓపెన్ అవుతా ఉంది. మరి రాయల్ ఎన్ఫీల్డ్ వస్తా ఉంది, అది ఎల్జీ వస్తా ఉంది, క్యారియర్ వస్తా ఉంది, అండి టీసీఎస్ వస్తా ఉంది. ఇలాగా ప్రతిదీ కూడా క్యూ కడతా ఉన్నాయి. భారతదేశంలో పెట్టుబడులు అంటే అది ఆంధ్రప్రదేశ్ అన్నట్టుగా ఉంది. ఈ రోజున భారతదేశానికి 100 రూపాయలు పెట్టుబడి వస్తా అంటే దాంట్లో 26 రూపాయలు ఆంధ్రప్రదేశ్కి వస్తా ఉన్నాయి. ఆ స్థాయి డెవలప్మెంట్ జరుగుతా ఉంది. రెండో పక్క సంక్షేమంలో ప్రజలందరూ సాటిస్ఫాక్షన్ తోటి ఉన్నారు కాబట్టి విధి లేని పరిస్థితుల్లో ఏదో ఒకటి నెందేయాలి, ఏదో ఒకటి నెపం చేయాలి. ఏమంటే నేనో మీరు మాట్లాడేది కాదంటే సొంత చెల్లి ఏం మాట్లాడింది, ఇలాంటి అన్న ఏ ఆడబిడ్డకి ఉండకూడదు అంది. ఇంతకన్నా ఏమన్నా ఉందా? ఒక చెల్లి, నీతో నీ రక్తం పోయించుకు పుట్టుకున్న చెల్లి, మా అన్న లాంటి అన్న ఈ దేశంలో ఏ ఆడబిడ్డకు ఉండకూడదు అంది. ఇంతకన్నా నీచుడు ఎవడు ఉంటాడండి ఈ దేశంలో, చెప్పండి. కాబట్టి విధి లేని దానికి కూడా వాళ్ళు తన కుటుంబం దానికి కూడా ఆవిడ ఆయన చెల్లిని కూడా రాజకీయ పావుగా ప్రత్యర్థులు తన మీద వాడుకుంటున్నారని చెప్తున్నారు. అక్కడ కూడా ఆయన తనను బాధితుడిగానే చూపించుకుంటున్నారు. అందులో వాస్తవం ఉందా, లేకపోతే జగన్ ని ఎదుర్కోవడానికి జరుగుతున్నారు? మీరు అన్నది తీసుకుందాం కాదండి, మీరు అన్నది తీసుకుందాం. నిజంగా నీ చెల్లి నువ్వు బాగుంటే బయట ఎవడన్నా చేలు కాలు పెట్టగలుగుతాడా? ఇప్పుడు లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఎవరన్నా ఏలు పెట్టగలుగుతారా? నీ చెల్లి నువ్వు సరిగ్గా చూసుకుంటే ఆమె ఎందుకు బయట వాళ్ళు మాటినిద్ది? అంతే కదా, చెప్పండి. అంటే జగన్ గారు మీరు గమనించారు లేదో, జగన్ గారి ప్యాటర్న్ ను ఒకసారి అంటే నెలకు ఒకసారో 2 సార్లు ఆయన మీడియా ముందుకు వస్తున్నారు, వచ్చి ఆయన చెప్పాలనుకున్నది కమ్యూనికేట్ చేస్తున్నారు. దాని తర్వాత పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో క్యాంపెయిన్ జరుగుతుంది. నిన్న చేసిన కామెంట్స్ మావిగన్ ఇష్యూ కావచ్చు, లేకపోతే గొడ్డలి పార్టీ, లేకపోతే హత్య రాజకీయాలు, వీటి మీద చేసిన కామెంట్స్ మీద పెద్ద ఎత్తున ట్రోలింగ్ నడిచింది. అంటే ఆయన అనుకూలంగా, ఆయనకు వ్యతిరేకంగా కూడా నడిచింది అనుకోండి. ఇట్లా అంటే ఆయన జనంలో ఉండే ప్రయత్నంగా దీన్ని చూడాలా, లేకపోతే నిజంగానే రాష్ట్రాల్లో రాజకీయం చేద్దామనే ఉద్దేశంతో ఇది చేస్తున్నారు అనుకోవచ్చా? జనంలో ఉండే ప్రయత్నం అయితే, ప్రభుత్వం ఏదన్నా చేస్తున్నప్పుడు అది సరి లేకపోతే నువ్వు వచ్చి జనాలతో మమేకమై ఇది బాగోలేదని చెప్పాలా, లేకపోతే ఇది ఇలా చేస్తే ఇంకా బాగుంటుందని చెప్పాలా. కేవలం నీ రాజకీయ మనుగడ కోసం, నీ తాలూకు ఎగ్జిస్టెన్స్ కోసం వచ్చి అంత సుదీర్ఘమైన ప్రెస్ మీట్ల 2 గంటల సేపు ప్రెస్ మీట్. నేను దేశంలో ఏ పొలిటికల్ లీడర్ని చూడలే ఇంత సేపు ప్రెస్ మీట్లు పెట్టడం. ఏదో చెప్తుంటాడు వచ్చి అలాగా. అవన్నీ అంటే అంత సీరియస్ గా పట్టించుకునేటువంటి పరిస్థితిలో జనం కూడా లేరులే సార్. ఒకటండి, ప్రజలందరూ కూడా ఈ రోజున డబుల్ ఇంజిన్ సర్కారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, చెప్పండి సార్, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం ప్రభుత్వ పనులు చేస్తుంది అనేది ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. ఐ విట్నెస్. ఈ రోజు చూడండి, పుట్టపర్తి అనేది ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా ఉండేటువంటి పుట్టపర్తిలో మరి మన రక్షణ శాఖ మంత్రి గారితో కలిసి ఏమండి భారతదేశానికి సంబంధించినటువంటి 5వ తరం ఫ్లయింగ్ జెట్స్ 15,000 కోట్ల రూపాయలతో అది ప్లాంట్ స్టార్ట్ చేస్తున్నారు కదా. అంటే ప్రతిదీ కూడా అండి ప్రజలు చూస్తారండి. ఇప్పుడు మునిపి ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ఎవరు మన కోసం పనిచేస్తున్నారు అనేది డెఫినెట్ గా చూస్తారు. ఈ రోజున ఆయన సిపిఎస్ వారంలో రద్దు అన్నాడు, ఎత్తేసే. మద్యపాన నిషేధం తర్వాత ఎలక్షన్కి వెళ్తాన్నాడు, చేయకపోయా. తర్వాత ఆయన విద్యుత్ ధరలు పూర్తిగా తగ్గించేస్తాడు, అవి ఎక్కడ జరిగిన 9 సార్లు పెంచినటువంటి పరిస్థితి ఉంది. ఏమండి ఇలాగ జాబ్ క్యాలెండర్ ఇస్తానడు, లేదు 2,32,000 ఉద్యోగాలు నేను భర్తీ చేస్తానడు. ఇవన్నీ కూడా తప్పాడు కదా. ప్రజలందరూ కూడా అది జరగలేదు కాబట్టే కదా కూటమి చూశారు. కూటమి చూసిన తర్వాత ఈ రోజున లోకేష్ గారి నాయకత్వంలో అనుకున్న విధంగానే మెగా డిఎస్సి తోటి 16,000 ఉద్యోగాలు ఇచ్చారా లేదా? జాబ్ క్యాలెండర్ చెప్పిన డేట్ కి జాబ్ క్యాలెండర్ ఇచ్చారా లేదా? అనుకున్నట్టుగా పరిశ్రమలు తీసుకొస్తున్నారా లేదా? మీరు మీ పార్టీ సూపర్ 6 హామీల్లో అమలు సూపర్ 6 ఇవ్వట్లేదని ఆయన చెప్తున్నారు. సూపర్ 6 హామీలు ఫెయిల్ అయింది అనేది ఆయన ఆరోపణ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ అయితే అది ప్రజలకు కాదు కదండి. ఇప్పుడు ప్రజల సక్సెస్ అయింది. అది సూపర్ 6 సూపర్ హిట్ కాబట్టి ఈ రోజున ఏమండి 4,000 పెన్షన్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో అన్న ఇస్తున్నారా? మీరు చెప్పండి. భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో అన్నా 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారా? కంప్లీట్ బెడ్ రీడింగ్ ఉన్న అతనికి 10,000 రూపాయల పెన్షన్ ఎవరైనా ఇస్తున్నారా? భారతదేశంలోనే ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ లో జరుగుతా ఉంది. ఈ రోజు మహిళలకు 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నారా లేదా? 10 కోట్ల రవాణా జరిగిందండి ఇప్పటి వరకు. మహిళలకు 10 కోట్ల ప్రయాణాలు జరిగిన ఉచిత ప్రయాణాలు. దివ్యాంగ శక్తి అని దివ్యాంగులకు కూడా ఉచిత ప్రయాణం జరుగుతా ఉందా లేదా? 269 అన్నా క్యాంటీన్లు పెట్టి ఈ రోజున భోజనాలు 5 రూపాయలకే పెడుతున్నారా లేదా? జరగంది ఏంటి? జాబ్ క్యాలెండర్ అన్న ప్రకారం ఇచ్చారా లేదా? ఉద్యోగాలు తీస్తున్నారా లేదా? కంపెనీలు తెస్తున్నారా లేదా? సంపద పెంచుతున్నారా లేదా?
ఇవన్నీ ప్రజలు చూస్తారు డెఫినెట్ గా. రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ టైం స్పెండ్ చేసి. ఓకే.